ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఆదోనిలో అన్ని వార్డుల్లో ఉండేటువంటి అక్రమంగా వసూలు చేసేటువంటి డబ్బాలకు సంబంధించిన అక్రమదారులను గుర్తించి ఆ డబ్బాలను తొలగించాలని వినతి పత్రం ఇచ్చినాము. ఆదోనిలో అన్ని వార్డుల్లో కూడా చిన్న చిన్న కాలువల మీద కూడా డబ్బాలను నిర్మించుకున్నారు. రోడ్డుకు కొద్దిగా స్థలం ఉంటే డబ్బాలను నిర్మించుకున్నారు. డబ్బాలను నిర్మించుకొని వేలాది రూపాయలు బాడీగల రూపంలో అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దండుకుంటున్నారు. లక్షలు దండుకొని పేద ప్రజలను నడ్డి విడిచేలాగా చేయడమే కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయానికి గండి కొడుతున్నారు. దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సినది మున్సిపల్ కార్మికులకు సంబంధించి పారిశుద్ధ్య పనులు చేయడానికి ఇబ్బంది ఒకటి, పాదాచారులు నడుచుకుంటూ పోవడానికో లేకపోతే 2 వీలర్స్ కూడా పోవడానికి అడ్డం అయ్యేటువంటి పరిస్థితి ఒకటి. మూడవది అతి ముఖ్యమైనది ఆదోనికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ నిధులను గండి కొట్టడము, అక్రమంగా నిధులను సొంత కార్యకలాపాలకు ఆనాటి నాయకులందరూ కూడా లక్షల రూపాయలు ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఉదాహరణకి ఆదోనికి సంబంధించి బస్టాండ్ ఎదురుగా ఉండేటువంటి శ్మశానం ఏరియాను కూడా కొంతమంది నాయకులు అక్రమంగా డబ్బాలను ఏర్పాటు చేసుకొని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. సరే చేసుకుంటున్నారు అనుకుందాం కాసేపటికి, కానీ అది బీసీ కులానికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక. ఆ శ్మశాన వాటికలోకి ఒక శవాన్ని తీసుకుపోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఒక శవం వస్తే అప్పటికప్పుడు అక్కడ ఉండేటువంటి ఈ చెరుకు రసం తీసేటువంటి అంగళ్ళ వాళ్ళు లేకపోతే అక్కడ బయట గొడుగులు పెట్టుకొని చిన్న చితక వ్యాపారం చేసే వాళ్ళు జరిపి ఆ శవాన్ని లోపలికి తీసుకుపోయేటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆదోని మున్సిపాలిటీ స్థలాలను అక్రమంగా తాత్కాలికంగా కబ్జా చేసుకొని ఆ స్థలాల మీద డబ్బాలను వేసుకొని ఆ డబ్బాల్లో నివసించేటువంటి లేకపోతే వ్యాపారం చేసుకునేటువంటి పేద ప్రజల యొక్క డబ్బులను దండుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆదోనిలో ఉంది. అంతేకాదు కేవలం వైఎస్ఆర్ పార్టీనే అనడానికి కూడా వీల్లేదు ఈ విషయంలో. ఇంకా అంతకన్నా అంటే దౌర్భాగ్యం ఏంటంటే కూటమిలో ఉండేటువంటి కొంతమంది నాయకులు కూడా వీటికి సపోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఏ మినహాయింపు కానీ మొహమాటలు కానీ ఏమీ లేవు. కూటమి నాయకులు కూడా వీటిని కొంతమంది సహకరించి పేద ప్రజల యొక్క డబ్బులను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా సరే, మేము భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అటువంటి అక్రమార్కులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ కమిషనర్ ద్వారా ఆ అక్రమాలకు బుద్ధి చెప్పే విధంగా, అదే మాదిరిగా డబ్బాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చినాము. అంతేకాదు ఒకవేళ అవకాశం ఉంటే ఆ డబ్బాల నిర్వహణ మున్సిపాలిటీనే చేయాలని కూడా కోరినాము. ఆ మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బాలకు చిన్న చితగా బాడిగలను పెట్టాలని అన్నాము. ఇంకొక విషయం దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా పేదవాళ్ళు ఉన్నారు కొంతమంది, నిజంగా ఆ రోజుకు చేసుకొని తినేటువంటి పేదవాళ్ళు కొంతమంది డబ్బాలు వేసుకొని నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళను మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే సచివాలయాల ఆధారంగా ఆ వార్డుల్లో ఉన్నటువంటి డబ్బాల నిర్వహణకు సంబంధించినటువంటి పూర్తి విచారణ చేయాలని అడిగినాము. ఎవరైతే నిజంగా ఆ రోజుకు చేసుకొని తినేటువంటి పేదల యొక్క డబ్బాలు ఉన్నాయో వారి యొక్క బీపీఎల్ స్థాయిని బట్టి లేదా వారి యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ల ఆధారంగా వాళ్లకు కొంత వెసులుబాటు వాళ్ళను కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము కోరినాము. కాబట్టి తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోవాలని అడిగినాము. యాక్షన్ తీసుకోని పక్షంలో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అవసరమైతే ప్రత్యక్ష ఆందోళన కూడా దిగేదానికి వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆదూరి విజయకృష్ణ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి. కాలువల మీద కొంతమంది పెట్టినారు, రోడ్డుకి అడ్డంగా కొంతమంది పెట్టినారు. నడుచుకుంటూ పోయే వాళ్ళకు, వాహనదారులకు ఇబ్బంది ఒకవైపు, రెండో వైపు పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేయడానికి ఇబ్బంది రెండో వైపు. ఇది ఒక పార్ట్. ఇక రెండవ పార్ట్ రాజకీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది నాయకులు, కొంతమంది కౌన్సిలర్లు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అక్రమంగా డబ్బాలు పెట్టుకున్నారు. సరే 1-2 పెట్టుకున్నారు, ఏదో పేద ప్రజల కోసము అట్లా అనుకుందామా అంటే 10ల సంఖ్యలో పెట్టుకున్నారు. కొంతమంది వేలకు వేల డబ్బులు, లక్షల రూపాయలు జమ చేసుకొని నెల నెలా దండుకుంటున్నారు. ఇది పూర్తిగా మున్సిపాలిటీ